మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ప్రశాంత్ కి రమేష్ గ్యాంగ్ కి మధ్య ఉన్న సమస్య ఏంటి, గొడవలు ఏంటి? అలాగే ఇప్పుడు ప్రశాంత్ ని చంపిన గ్యాంగ్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారా? ఇందులో వాస్తవం ఎంత? ఎస్ రాధిక, కరీంనగర్ జిల్లా లోపల ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేయడం అనేటువంటిది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రశాంత్ రెడ్డి తర్వాత రమేష్ ఇద్దరు కూడా రౌడ్ షీటర్లుగా ముద్రపడినటువంటి వ్యక్తులే. ఆ పచ్చనూరు గ్రామం లోపల ఒక భూ వివాదం లోపల వీళ్ళిద్దరికి గొడవలు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నది. అయితే ఇటు రమేష్ తర్వాత ప్రశాంత్ ఇద్దరికి సన్నిహితంగా ఉండేటువంటి వారు వీరిద్దరి యొక్క సంభాషణను మొత్తాన్ని కూడా కాల్ రికార్డ్ చేసి ఒకరి సంభాషణను మరొకరికి పంపడంతో ఈ వివాదం కాస్త ముదిరినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ భూ వివాదం లోపల తలదూర్చినటువంటి నేపథ్యం లోపల వీరిద్దరు పరస్పరం కూడా ఒకరిపై ఒకరు ఆ ఫోన్ లోపల ఇటు దూషించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ రమేష్ అనేటువంటి వ్యక్తి కోసము ఈ ప్రశాంత్ అనేటువంటి ఆ వ్యక్తి ఇద్దరు కూడా ఒకరినొకరు ఇప్పటి వరకు అంటే ఈ చంపేటువంటి క్రమంలో తప్ప ఎప్పుడు కూడా వారిద్దరు కూడా ఎదురెదురుగా తారసపడని పరిస్థితి. కేవలం వాళ్ళిద్దరికి మధ్యలో ఆ ఫోన్ సంభాషణ మాత్రమే ఇటు వివాదాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ మాట్లాడేటువంటి సమయం లోపల ఇద్దరు ఇటు ప్రశాంత్ రమేష్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చంపుకుంటామని చెప్పి బెదిరించుకోవడంతో ఈ వివాదం చాలా ముదిరిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి గోదావరి కన్ లోపల తలదూర్చుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రమేష్ కూడా తన అనుచరులతో కలిసి ఆ గోదావరి కనికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఫోన్ మాట్లాడేటువంటి ప్రయత్నం లోపల దమ్ముంటే గోదావరికి రా అనే కోణం లోపల ఇటు ప్రశాంత్ మాట్లాడడంతో రమేష్ అతని కోసం వాకప్ చేసుకుంటూ గోదావరి కని కూడా వెళ్ళడం జరిగింది. గోదావరి కని లోపల కూడా అక్కడ రమేష్ ఆసు కోసం వెతికినటువంటి పరిస్థితి లోపల అక్కడ కనబడకపోవడంతో మళ్ళీ తిరిగి వచ్చనూరు గ్రామానికి వచ్చి ఆ గ్రామం లోపల ఇటు ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో ప్రశాంత్ ఆనవాళ్ళ కోసం రమేష్ వెతుకునేటువంటి సమయం లోపల ఆ రోజు రాత్రి ఎలాగైనా కానీ రమేష్ అనేటువంటి వ్యక్తి తనను ఖచ్చితంగా చంపుతాడని చెప్పి ఆ ఊటూరు గ్రామం లోపల ఉన్నటువంటి ఒక శివాలయం లోపల రాత్రంతా కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ శివాలయం లోపల ఉన్నాడు అనేటువంటి సమాచారం మేరకు రమేష్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రశాంత్ కోసం శివాలయంకు వెళ్ళడంతో రమేష్ ను చూసి ఆ ప్రశాంత్ పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పారిపోయేటువంటి ప్రయత్నం లోపల ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి బావి లోపల పడడంతో ఆ బావిలో ఉన్నటువంటి ఆ ప్రశాంత్ ను రమేష్ యొక్క అనుచరులు తమ వద్ద ఉన్నటువంటి బీర్ సీసాలతో కావచ్చు తర్వాత రాళ్లతో మొత్తం కూడా ఇటు అతని పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసేటువంటి క్రమం లోపల అతనికి తీవ్ర గాయాలు కావడంతో అతడు స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ బావి నుంచి బయటకు తీసి రమేష్ మరియు అతని యొక్క అనుచరులు తమ వెంట తీసుకొచ్చుకున్నటువంటి వాహనం లోపల మొత్తం ఒక మెడకు తాడుతో కట్టి గుంజుకు వెళ్ళారని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే వాళ్ళు వారించడంతో ప్రశాంత్ అనేటువంటి వ్యక్తిని ఆ జీబీ లోపల వేసుకొని ఆ కత్తితో పొడిచి చంపారు. ఆ మొత్తం కూడా శవం యొక్క ఆనవాళ్ళు తెలవకుండా అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ సమీపం లోపల ఉన్నటువంటి వాగులో పడివేసి వాళ్ళు పరారైనట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే ఆ పోలీసులు ఆ గ్రామం లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం కూడా వివరాలు సేకరించారు. వాళ్ళు తప్పిపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమం లోపల హైదరాబాద్ లోపల పోలీసులు కూడా ఈ రమేష్ మరియు అతని యొక్క గ్యాంగ్ ఎవరెవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా ఇప్పటి వరకు పోలీసులు అయితే ధృవీకరించని పరిస్థితి. ఈ రోజు అరెస్టును చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాధిక మనకు. నాకు నిన్న గోదావరికని రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లోనైతే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, అన్నా అర్థం చేసుకో అన్నా. నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, అంతే. అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తానా అన్నా. ఇప్పుడు నాకు బలం లే అన్నా, నిన్ను కొట్టే అంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటాను, నా బలాన్ని నేను తయారు చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. గిట్టి కేసులు డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి.
లేకపోతే నేను చేసేది నేను చేసి చూపెడతా అన్న, కుల్లా ముచ్చట చెప్తా అన్న. నేను నువ్వు నా ఇంట్లో ఏమంటాను అయితే ఇట్టకు ఏం చేస్తావో నేను అడ్రస్ అన్న. చెప్తాను అన్న నా ఇంట్లో ఇగో బయట కూర్చున్నా. నువ్వేమన్నావు తెలుసా, నీ చెప్పురా. అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. అవును. ఇప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా, నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు. నువ్వు నన్ను నేను తిట్టినావు, నీకు ఫోన్ ఫస్ట్ చేయలే. నువ్వు నన్ను తిట్టినావు అన్న, తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద అరే నువ్వు నాకు ఫోన్ దుబ్బల మీద చేస్తేనే- నీకు తప్పైందని చెప్పి నా మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ ఎట్లా? దినం నా తప్పు లేదు, అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు నేను. నువ్వేం నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకొని అత్త వచ్చే రోజు. పచ్చునూరులు ఉన్నా అన్న. నేను చెప్తున్నా అన్న, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నిన్ను నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నువ్వు నన్ను, నేను అది కూడా చెప్తాను. ఈ అరే నువ్వు గ్యాప్ నిన్న లా గోదావరికని ఈ రమ్మన్నది గ్యాప్ లా మీరేనా? ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నేను నీకు కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో, అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే, సరే, నాకు తెలిసే రోజు నేను నాకు భయ- తెలుస్తుంది. నేను ఏమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా. అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావో, నువ్వు ఎందుకు బంద్ నా చేసినావు? కొడుకుల పేరు తీస్తే అమ్మ ఇప్పుడు పేరు ఇస్తే నమస్కారం నేను కూడా ఇస్తా, నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను. నువ్వు మొగుని అయితే చెప్పురా, ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. అన్నా నేను నేను వస్తా అంటానా? బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని కుట్టిన నువ్వు ఆట ఒక్కనికి ఇట్లాంటి కొడితే మాటలు ఢిల్లీలో మాట్లాడతానా? ఉండరా? అరే నిన్న నేను గోదావరికని రా 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 అంటే గారా, ఎఫ్సి అంటే గారా, గోదావరికని అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపేస్తానా, ఇంటనా డైరెక్ట్ ఇను. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు, అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం అయితే నేను మా అన్న లేదు, నన్ను చంపుతా ఇడిచిపెట్టుకున్నా, అంటే. నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు, మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత అరే, నాకు నీకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు. నేను భయపడి బతుకుతలేనురా. నాకు అన్న, థర్డ్ నువ్వు లైఫ్ ఇది. తెగించే బతుకుతున్నావా అన్న? సరే చూసుకుందాం అన్న, నేనేమంటాను, మరి నువ్వు మొగోని తెగించినావు లెక్క కదా. చెప్పురా, నీకు నేను అయ్యలేడు, మొగోని లెక్కనే అన్నలేడు, పెట్టుకుంటా ఇవ్వలేడు అన్న. కదా, నీ అన్న అడ్రస్ చెప్పంటానా, నేను వస్తా అన్న అంటానా. అన్న నేనేం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా, ఇప్పటి కూడా మాట్లాడతాను. ఏమని నేనేమంటాను, మాట్లాడతాను? మాట్లాడు కాదురా, నువ్వు పచ్చునూరు వస్తా అత్త అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని. అన్నావు అన్నా నువ్వు. నువ్వు నన్ను తిట్టు, నేను పడతా. టైం వేస్ట్ చేయకు. నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు, నాకు పని లేక కాదు. అన్నా నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్న, నువ్వు అవునా? టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని వచ్చినా చెప్పినా, అన్నా. నేను అత్తా అని నువ్వు చెప్పినా. ఏడున్నావన్నావు, నువ్వు ఏడున్నావన్నావు, అన్నా పచ్చునూరు అన్నా. బరాబర్ అన్నా అన్న వస్తానని నీకోసం అన్నావు, రారా అత్త అన్న, పచ్చునూరులోనే ఉన్నా అన్నావు. 100% అత్త అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా నేను. ఇంకేంది, అదే రేపు- రేకుర్తి కూడా అత్తా. నీ ఇంటికాడ రేకుర్తి రేపు ఉంటావా? ఉంది. అదే అరే అట్లా రేకుర్తి కాదు కూడా రా, అత్తా. నీ టైం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎఫ్సిఐ ఇగో నీ టైం నేను చెప్తానా ఇను, నీ టైం నేను చెప్తానా ఇను, నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నా టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు, పలానా ప్రశాంత్ రెడ్డి గారు తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బులు గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న 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 నేను చెప్పేది వినవా? ఇదే ప్రశాంత్ గారిని, బబ్బులు గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఓడో నీకు రికార్డు పంపిస్తే, ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నావు తెలుసా? నన్ను అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, అన్న అన్న నువ్వు ఎట్లా అంటావు అన్న? నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను చెప్పు. అమ్మ, నేను చెప్పాను కదా, నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైందన్నా అని చెప్పిన, నీకు దవడలు